ప్రమేయానికి విలోమ ప్రమేయంను కనుక్కునే కంటే ముందుగా అసలు ప్రమేయము లేదా ఫంక్షన్ అంటే ఏమిటి అనేది చూద్దాము. చిన్న ఉదాహరణను తీసుకుంటాను. ప్రమేయము f(x) = 2x + 4ని తీసుకుంటాను. ముందుగా f(2)ని తీసుకుంటే ప్రమేయంలో 2ను ప్రతిక్షేపిస్తే f(2) = 2 × 2 + 4. 4 + 4 = 8 వస్తుంది. f(3)ని తీసుకుంటే f(3) = 2 × 3 + 4. 2 × 3 6 + 4. 6 + 4 10 వస్తుంది. దీన్ని లోతుగా పరిశీలిస్తే గనక xకు బదులుగా ఏవైతే విలువలను ఇన్పుట్గా అందిస్తామో అది ప్రదేశం లేదా డొమైన్ అవుతుంది. ఇది ప్రదేశం లేదా డొమైన్ అనుకుంటే ఇందులో 2 ఉంటుంది, 3 ఉంటుంది. ఏ వాస్తవ సంఖ్య f(x)లో తీసుకున్నా ఈ డొమైన్లో ఉంటుంది. ప్రమేయాన్ని ఏదైనా విలువకు వర్తింపజేయడం అంటే ఉదాహరణకు f(2)కు అర్థం 2ను ఇన్పుట్గా ఇస్తే ప్రమేయం 8ను అవుట్పుట్గా ఇస్తుంది. అంటే 2ని 8కి మ్యాప్ చేయబడింది అని అర్థం. ఇలా ఏ వాస్తవ సంఖ్యను ఇన్పుట్గా ఇచ్చినా f(x) అనే ప్రమేయం వాటికి అనుగుణంగా అవుట్పుట్ని ఇస్తుంది. ఈ అవుట్పుట్ విలువలను మొత్తాన్ని మనము వ్యాప్తి లేదా రేంజ్గా చెప్పవచ్చు. ఇది రేంజ్. ఇక్కడ డొమైన్లో 2ను ఇన్పుట్గా తీసుకుంటే నాకు 8 అవుట్పుట్గా వచ్చింది. మ్యాపింగ్ను గుర్తిస్తే 2 ఇక్కడ నుండి రేంజ్లోని 8కి మ్యాపింగ్ చేయబడుతుంది. 2 నుండి 8కి మ్యాపింగ్ ఎలా చేయబడుతుంది అంటే ప్రమేయం ద్వారానే. ప్రమేయం 2 నుండి 8కి మ్యాపింగ్ను ఏర్పాటు చేస్తుంది. దీనినే f(2 to 8) అనవచ్చు. అలాగే ఈ 8ని f(2) అనవచ్చు. ఇదే విధంగా 3ను కూడా ప్రమేయానికి వర్తింపజేస్తే అది 10కి మ్యాపింగ్ చేయబడుతుంది. 10ను f(3)గా ప్రమేయం మ్యాపింగ్ను f3 నుండి 10గా పిలవవచ్చు. మీరు ఇక్కడ ఒక ప్రశ్నను అడగవచ్చు. ఫంక్షన్లో ఇదే మాదిరిగా 8 నుండి 2కు మ్యాపింగ్ చేయవచ్చా అని, లేదా అలా పొందడానికి ఏదైనా ఫంక్షన్ ఉందా అని మీరు అడగవచ్చు కదా? అవును, ఫంక్షన్ ఉంది. అదే విలోమ ప్రమేయం లేదా ఇన్వర్స్ ఫంక్షన్ ఆఫ్ f. ఇది fకు ఇన్వర్స్ ఫంక్షన్. ఇది 10 నుండి 3కు మ్యాపింగ్ చేయబడుతుంది. ఇది f ఇన్వర్స్ 10 నుండి 3కి వెళ్తుంది. అలాగే సేమ్ ఇన్వర్స్ ఫంక్షన్ 8 నుండి 2కు కూడా ఉంటుంది. అది f ఇన్వర్స్ 8 నుండి 2కి మ్యాపింగ్ చేస్తుంది. ఇదంతా అర్థం కాకుండా కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా తేలికైనది. దీనినే ఇంకో విధంగా కూడా నిర్వచించవచ్చు. ఈ ఇన్వర్స్ ఫంక్షన్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుందని మరియు దీనిని ఉపయోగించి 8 నుండి 2కు మ్యాపింగ్ చేయవచ్చు లేదా ప్రమేయానికి 8ను ఇన్పుట్గా ఇచ్చి 2ను అవుట్పుట్గా పొందవచ్చు. దీనిని ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు. ముందుగా f(x)ను y అనుకుంటే y f(x) 2x + 4 అవుతుంది. అంటే దీనినే y 2x + 4గా రాయవచ్చు కదా? ఈ ప్రమేయంలో xకు విలువలను ఇస్తే ఫంక్షన్ మనకు y విలువలను ఇస్తుంది. కానీ మనము ఇన్వర్స్ ఫంక్షన్ను గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి yకి విలువలను మీరిస్తే xకు అవుట్పుట్ను పొందవచ్చు. కాబట్టి xను y పదాల్లో రాయాల్సి ఉంటుంది. y 2x + 4. ఈ సమీకరణంలో ఇరువైపులా 4ను తీసివేయగా
y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2x వస్తుంది. ఇప్పుడు ఇరువైపులా 2 చే భాగిద్దాం. y మైనస్ 4 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు x వస్తుంది. దీన్నే y బై 2 మైనస్ 4 బై 2 ఈజ్ ఈక్వల్ టు xగా రాయవచ్చు. y బై 2 మైనస్ 4 బై 2ను 2 కనుక 2 రాస్తాను. y బై 2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు x వచ్చింది. లేదా x ఈజ్ ఈక్వల్ టు y బై 2 మైనస్ 2 అని రాయవచ్చు. ఇదే మనకు కావలసిన విలోమ ప్రమేయం. దీనిని ఉపయోగించి ప్రదేశాన్ని లేదా డొమైన్ని తిరిగి పొందవచ్చు. అంటే x అన్నమాట. దీనినే f ఇన్వర్స్ y అనవచ్చు. కావున x ఈజ్ ఈక్వల్ టు 1 బై 2y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు f ఇన్వర్స్ y అంటే f ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు 1 బై 2y మైనస్ 2 వచ్చింది. ఈ ప్రమేయంలో తీసుకున్న ఫంక్షన్ యొక్క రేంజ్ డొమైన్ అవుతుంది. మనము ఒరిజినల్ ఫంక్షన్ yని x పదాల్లో తీసుకుని ఆఖరికి xని y పదాలలో పొందాము. ఇదే ఇన్వర్స్ ఫంక్షన్. ఈ f ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు 1 బై 2y మైనస్ 2లో yకి బదులుగా ఏ విలువనైనా తీసుకోవచ్చు. నేను ఈ ఫంక్షన్లో xను ప్రతిక్షేపిస్తున్నాను. నాకు f ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు హాఫ్ x మైనస్ 2 వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇచ్చిన ఫంక్షన్ని సాధించి xను కనుక్కోవాలి. వైలలో వస్తుంది. వచ్చిన ఫంక్షన్లో xను ప్రతిక్షేపించాలి. అదే విలోమ ప్రమేయం. మరి తీసుకున్న ఫంక్షన్కు మరియు ఇన్వర్స్ ఫంక్షన్కు గ్రాఫ్ గీస్తే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను చూడండి. ఫంక్షన్స్ అనేవి డొమైన్ నుండి రేంజ్కి మ్యాప్ చేస్తే ఇన్వర్స్ ఫంక్షన్స్ దీనికి రివర్స్ అంటే రేంజ్ని తీసుకుంటే మనకు డొమైన్ను ఇస్తాయి. గ్రాఫ్ను గీస్తున్నాను చూడండి. నిరూపక అక్షాలను గీస్తున్నాను. ఇది ఫస్ట్ ఫంక్షన్ అంటే y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 4 యొక్క గ్రాఫ్. ఇది y అంతర్ఖండాలు 1, 2, 3, 4. ఈ రేఖలో లేదా ఈ ఫంక్షన్లో వాలు 2. ఈ రేఖ గ్రాఫ్ ఇలా ఉంటుంది. మరి ఈ ఫంక్షన్ ఎలా ఉంటుంది? ఈ ఇన్వర్స్ ఫంక్షన్లో వాలు లేదా స్లోప్ 1/2. వాస్తవానికి ఇన్వర్స్ ఫంక్షన్ xలలో ఉంటుంది. దీన్ని yకు సమానం చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 1/2x మైనస్ 2 అవుతుంది. అంటే 1/2x మైనస్ 2. ఇక్కడ ఈ ఫంక్షన్లో y అంతర్ఖండం -2 మరియు వాలు 1/2 ఉంది. ఈ రేఖ గ్రాఫ్ ఇలా ఉంటుంది. మరి ఈ రెండు రేఖలు లేదా ఫంక్షన్స్ మధ్య సంబంధం ఏమిటి? మీరు చూసినట్లయితే ఇవి రెండూ కూడా ఒకదానికొకటి పరావర్తనం చెందినట్లుగా కనిపిస్తున్నాయి కదా. రేఖ y ఈజ్ ఈక్వల్ టు xని గీస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి రేఖ y ఈజ్ ఈక్వల్ టు x ఇలా ఉంటుంది. ఇది లైన్ y ఈజ్ ఈక్వల్ టు x. డాట్లతో గీస్తున్నాను చూడండి. మీరు గ్రాఫ్ను చూస్తే ఫంక్షన్ మరియు దాని ఇన్వర్స్ ఫంక్షన్ రేఖలు y ఈజ్ ఈక్వల్ టు x దృష్ట్యా పరావర్తనం చెందినట్లుగా ఉన్నాయి కదా. ఉదాహరణకు మన ఫంక్షన్లో 0 తీసుకుంటే f ఆఫ్ 0 ఎంత వస్తుంది? 4. మన ఫంక్షన్ 0 నుండి 4కు మ్యాప్ అవుతుంది. అలాగే ఇన్వర్స్ ఫంక్షన్లో 4ను తీసుకుంటే f ఇన్వర్స్ 4 ఈక్వల్ టు 0 అంటే f ఇన్వర్స్ ఫంక్షన్ 4 నుండి 0కు మ్యాప్ అవుతుంది. ముందుగా మనం మాట్లాడుకున్నట్లుగా ఫంక్షన్ అనేది x నుండి yకి
తీసుకెళ్తే దాని ఇన్వర్స్ y నుండి xను అందిస్తుంది. అంటే x, yల స్థాన మార్పిడి జరుగుతుంది. అందువల్ల అవి రెండు రేఖలు కూడా ఒకదానికొకటి పరావర్తనం చెందినట్లుగా అనిపిస్తుంది. దీనినే ఉదాహరణలో చూపించాను. ఫంక్షన్ 0 నుండి 4కి మ్యాపింగ్ చేస్తే అది f(0 to 4) అవుతుంది. దాని ఇన్వర్స్ ఫంక్షన్ అంటే f ఇన్వర్స్ 4 నుండి 0కి మ్యాపింగ్ చేయబడుతుంది. అంటే రివర్స్లో f ఇన్వర్స్ 4 నుండి 0కి అన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఉదాహరణల ద్వారా ఇంకా క్షుణ్ణంగా ఇన్వర్స్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాము. ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది.